జై వాసవి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ చిన్ని వెంకటేశ్వర స్వామి ఇది మనము కార్ హోల్డర్‌గా అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. వెల్కమ్ టు లెర్న్ విత్ మీ సంధ్య. మనం దీనికోసం ఏమేమి యూజ్ చేసాము అనేది ఇక్కడ చూస్తున్నాం. 5 mm బ్లాక్ అండ్ గోల్డ్ ఆర్ యెల్లో కానీ అండ్ 3 mm గోల్డ్ స్ట్రిప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకదానికొకటి బ్లాక్ స్ట్రిప్స్ అనేవి ఒకదానికొకటి అతికించేసి టైట్ కాయిల్ చేసుకోవాలి. మనం ఇక్కడ దాదాపు 7-8 దాకా 7 స్ట్రిప్స్ అనేవి మనం జాయింట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న టూల్ అయితే మనం చాలా ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు దీనికి ఇలా పెట్టేస్తే జస్ట్ 1 మినిట్లో మీకు కాయిల్ అనేది ఎంత పెద్దదైనా సరే అయిపోతుంది. 2-3 మినిట్స్లో అంతా అయిపోతుంది అనమాట. సో అందుకని నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో దాన్ని మన దగ్గర మోడ్ ఉంటుంది కదా, డోమ్, దాన్ని యూజ్ చేస్తూ కొంచెం అంటే స్వామివారి కిరీటం ఎలా ఉంటుందో ఆ షేప్లో నేను దీన్ని చేస్తున్నాను అనమాట. మనం డోమ్తో అంత చేయలేము. సో మనము హ్యాండ్స్తోనే జాగ్రత్తగా చేసుకోవాలి. అలా 2 చేసుకోవాలి. ఒకటి ఫేస్కి ఒకటి కిరీటంకి అన్నట్టుగా 2 చేసుకుంటాము. దీన్ని లోపల నుంచి నీట్గా మీరు గ్లూ అప్లై చేయండి. ఇదేంటంటే మనకి మనం షేప్ చేసి ఉంటాం కదా, ఆ షేప్ అవుట్ అవ్వకుండా ఉండడానికి ఇలా మనం నీట్గా మీరు బ్రష్తో అయినా చేసుకోవచ్చు. సో బ్రష్తో అయినా సరి చేసుకోవచ్చు. ఇలా 2 షేప్స్ కూడా మనము చేసి పెట్టేస్తే అవి షేప్ అవుట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ఇవి దేనికి అంటే స్వామివారి ఫేస్కి పక్కన అటు ఇటు ఉంటాయి కదండి, శంకుచక్రాల్లాగా ఉంటాయి కదా, సో వాటి కోసం అనమాట. ఇవి నేను 3 mm తీసుకున్నాను. ఇవి మనకు టోటల్గా 4 కావాలి. 2 ఒక్కొక్క స్ట్రిప్పే యూస్ చేశాను, ఇంకా 2 1.5 స్ట్రిప్ అనేది యూస్ చేశాను. అలా నేను ఇవి 4 తయారు చేసుకున్నాను. అంటే ఒక స్ట్రిప్ 2 అండ్ 1.5 స్ట్రిప్వి 2 అనేది మనం తయారు చేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా మనకి ఫేస్కి సెట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎల్లోది ఉంది కదండి, అది మీరు గోల్డ్ పెయింట్ అయినా వేయచ్చు, లేదంటే ఎలాగో కనిపించదు కదా అని నేను వేసేస్తున్నాను. దీనికి మనం మన దగ్గర ఉన్న కుందన్స్, స్టోన్ లేస్, బీడ్ లేస్ ఇలా చాలా ఉంటాయి కదా, వాటితో కిరీటంలాగా మొత్తం స్వామివారి కిరీటం చూస్తే మనము మొత్తం వజ్ర వైడూర్యాలు మొత్తం అలా ఉంటుంది కదా. సో అందుకని నేను కూడా ఇక్కడ దాన్ని నీట్గా బాగా గ్రాండ్గా కనిపించడం కోసం స్టోన్ లేస్, బీడ్ లేస్, మన దగ్గర కుందన్స్ ఉంటాయి కదా, అలాంటి కుందన్స్ కలర్స్ కూడా నేను రెడ్ అయితే యూస్ చేశాను. అదైతే చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టు రెడ్ అయితే యూస్ చేశాను. వాటితో మీకు నచ్చినట్టుగా మీ దగ్గర ఉన్నటువంటి ఏవైనా పర్లేదు, అవి ఇవి అనేం లేదు, వాటితో నీట్గా మొత్తం ఈ కిరీటం మొత్తం మీరు డెకరేట్ చేసేసుకోండి. చాలా ఈజీగాను అయిపోతుంది మీకు. అండ్ కాస్త చేయడం ఈజీ, చూడడం అయితే ఇంకా ఈజీ. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం పేషెన్స్ అయితే ఖచ్చితంగా అవసరం అండి. ఈ క్విల్లింగ్కి నిజంగానే పేషెన్స్ చాలా అవసరం. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్, అవి చాలా చిన్న చిన్న పార్ట్స్ కదా, ఒక్కొక్క పార్ట్ని నీట్గా అతికించి అవి షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి. అండ్ చేయడము కాస్త స్లోగా చేస్తూ ఉండాలి అన్నమాట. హడావిడిగా చేసామనుకోండి, అది మనకి కరెక్ట్గా రాదు. సో నీట్గా నేనైతే కిరీటాన్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అంటే ఫేస్ పార్ట్ ఉంది కదా, దానికోసం బ్లాక్ తీసుకున్నాం కదా, దానికి అతికించుకోవాలి. అంతకంటే ముందు నేను ఈ 4 చేసి పెట్టుకున్నాం కదా 3 mmవి, వాటికి కూడా నేను కుందన్స్ వీటితో డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఇది చాలా టఫ్ అండి, ఎందుకంటే మన బీడ్ లేసు, స్టోన్ లేసు అలా మనం బెండ్ చేయలేం, అంత చిన్నగా మనం బెండ్ చేయలేం. అందుకని నేను ఇక్కడ స్టోన్స్ అలాంటి వాటితో డెకరేట్ చేసి పెట్టానన్నమాట. కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్న పార్ట్ కాబట్టి ఇది చేయడం కొంచెం కష్టమే, అయినా చేయొచ్చు. నీట్గా మనం చేసి పెట్టేసుకుంటే
ఇవన్నీ కూడా 4 మనకి రెడీ అయిపోతాయి. అంటే పైన 2 కింద 2 వచ్చేలా ఉంటాయన్నమాట ఇవి. వీటికి డెకరేట్ చేసేసిన తర్వాత ఇవి ఒకదాని కింద ఒకటి, అంటే పైన చిన్నది కింద పెద్దది అలా మనం సెట్ చేసుకోవాలి. చూసారా ఇవి చిన్నవైనా ఎంత టైం పడుతుందో మనకి. నిజంగానే చాలా టైం పట్టిందండి ఇవి 2 మాత్రం సెట్ చేయడానికి నాకు. ఎందుకంటే అవి అలా బెండ్ అవ్వవు. సో మనం దాన్ని పట్టుకొని ఉండాల్సొస్తుంది. అది మాత్రం కొంచెం దీంట్లో టఫ్. ఇప్పుడు బ్లాక్ ఉంది కదా! ఆ బ్లాక్‌కి మనం నామము చిన్న వైట్ పేపర్ అనేది కట్ చేసుకొని నేనిక్కడ నామంలాగా సెట్ చేస్తున్నాను. అండ్ అలాగే మనం చిన్న బ్లాక్ ఇదే పేపర్ ఉంటుంది కదా! క్విల్లింగ్ స్ట్రిప్పే, దాన్ని చిన్నగా కట్ చేసి మనం నోస్ లాగా కూడా సెట్ చేసుకుంటామనమాట. చూడండి క్రాస్‌గా చిన్నగా అలా కట్ చేసుకుంటే ఆ పార్ట్ మనకి నోస్ పార్ట్ లాగా వస్తుందనమాట. సో దాన్ని అక్కడ ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత ఇవి 2 ఒకదానికి అంటే కిరీటం పైన ఉండేలా ఈ ఫేస్ పార్ట్ గ్లూ అప్లై చేసి మనం ఇక్కడ నోస్ లాగా కూడా మనము సెట్ చేయాలి. ఇది కాస్త నీట్‌గా సెట్ అయిపోయిన తర్వాత పైన ఉంటుంది కదా! అంటే కిరీటం ఉంటుంది కదా! అది మనము దీనికి సెట్ చేసుకోవాలనమాట. గ్లూ అప్లై చేసి అవి 2 కలిపి పెట్టేయచ్చు. మన ఛానల్‌లో నా వీడియోస్ అన్నీ కాస్త లెంతీగానే ఉంటాయండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్ కూడా మీకు వివరంగా చెప్పాలన్న ఉద్దేశంతో కాస్త నేను లెంతీగానే పెడతాను. ఏది మిస్ అవ్వకూడదు అన్నట్టు. సో ఎన్ని స్ట్రిప్స్ యూజ్ చేశాను, ఏంటి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చెప్పాలంటే టైం అయితే పడుతుంది కదా! సో అందుకనే కాస్త లెంతీగా ఉంటాయి. బోర్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా చూడండి. ఎందుకంటే నా వీడియోస్ చూస్తూ ఖచ్చితంగా మీరు నేను చేసినది అలాగే మీరు కూడా చేసుకోవచ్చు. సో వీటికి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా రౌండ్స్, వాటిని సైడ్‌కి ఫేస్ ఉంటుంది కదా! ఆ సైడ్‌కి అనేది మనము జాయింట్ చేసుకోవాలి. మన ఛానల్‌లో ఏప్రిల్ 1 నుంచి పిల్లల కోసం చాలా క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అన్నీ కూడా ఫ్రీగా లైవ్ క్లాసెస్ అనేవి. సో ప్రతి స్టెప్ కూడా మీకు వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నేను చెప్తాను కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి. చాలా చాలా క్లాసెస్ అయితే వస్తాయి. సో ఇక్కడ దీనికోసం నేను ఇంకా పూర్తిగా అయిపోయింది కదా! నామంకి రెడ్ కలర్ తిలకం అనేది పెడుతూ ఉన్నాను పెయింట్‌తో. ఎలా ఉంది ఇది? నచ్చింది కదా! చాలా ఈజీ కదా! దీన్ని ఎలా వాడాలి అంటే నేనైతే దీన్ని కార్ హోల్డర్ కోసం, కార్లో మనం పెట్టుకుంటూ ఉంటాం కదా దేవుడి బొమ్మ లాంటివి. అలా అలా కార్లో పెట్టుకోవడం కోసం దీన్ని నేను ఒక ఎండీఎఫ్ మీదకైతే సెట్ చేస్తున్నాను. ఎండీఎఫ్‌కి మన ఎండీఎఫ్‌కి జస్ట్ గోల్డ్ పెయింట్ వేసేసి దానికి ఇది B7000 గంట అయితే మనం స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. కాస్త కదలకుండా ఏదైనా అడ్డం పెట్టండి కొంతసేపు. ఇది నీట్‌గా ఫిక్స్ అయిపోతుంది. ఎలా ఉంది? నచ్చిందా? మీరు కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.